మీరు చూస్తున్న ఈ వాటర్ బాటిల్ ఖరీదు 15 రూపాయలు ఉంది. ఈ 15 రూపాయలకి కేవలం హాఫ్ లీటర్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాటర్ బాటిల్ గురించి ఎందుకు చెప్తున్నాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన పేజ్ ఫాలో అయిపోతే ఫాలో అయితే అయిపోండి. మనలో చాలా మంది రెస్టారెంట్ గట్రా వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో ఉన్న వాటర్ తాగడం మానేసి మన ఈ వాటర్ బాటిల్ అనేది కొనుక్కుని తాగుతాం. పోనీ అక్కడ ఉన్న వాటర్ బాటిల్ లీటర్ 2 లీటర్లు అనేవి చాలా వరకు సాధారణంగా చాలా రెస్టారెంట్ లో అయితే మెయింటైన్ చేయరు. మనం ఎన్నిసార్లు వాటర్ ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర ఉండే హాఫ్ లీటర్ బాటిల్స్ మాత్రమే తెచ్చిస్తారు. వాళ్ళ తెచ్చే బాటిల్ ఉన్నవి ప్యూరిఫైడ్ వాటర్, మన ఇళ్లలో తాగేవి ప్యూరిఫైడ్ వాటర్. అలాగే రెస్టారెంట్ లో గ్లాసుల్లో పోసేవి కూడా సేమ్ అయితే ప్యూరిఫైడ్ వాటర్ కదా. మరి అన్ని ఒకటే వాటర్ అయినప్పుడు మరి మనం ఎందుకు రెస్టారెంట్ వాటర్ కొనుక్కుని తాగడం? మన వాటర్ కొనుక్కుని తాగకుండా రెస్టారెంట్ వారు ప్రొవైడ్ చేసే వాటర్ తాగడం వల్ల మనం ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. ఇకపై ఈ విషయాన్ని ఆలోచించి మనీని అయితే సేవ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు చూస్తున్న ఈ వాటర్ బాటిల్ ఖరీదు 15 రూపాయలు ఉంది. ఈ 15 రూపాయలకి కేవలం హాఫ్ లీటర్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాటర్ బాటిల్ గురించి ఎందుకు చెప్తున్నాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన పేజ్ ఫాలో అయిపోతే ఫాలో అయితే అయిపోండి. మనలో చాలా మంది రెస్టారెంట్ గట్రా వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో ఉన్న వాటర్ తాగడం మానేసి మన ఈ వాటర్ బాటిల్ అనేది కొనుక్కుని తాగుతాం. పోనీ అక్కడ ఉన్న వాటర్ బాటిల్ లీటర్ 2 లీటర్లు అనేవి చాలా వరకు సాధారణంగా చాలా రెస్టారెంట్ లో అయితే మెయింటైన్ చేయరు. మనం ఎన్నిసార్లు వాటర్ ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర ఉండే హాఫ్ లీటర్ బాటిల్స్ మాత్రమే తెచ్చిస్తారు. వాళ్ళ తెచ్చే బాటిల్ ఉన్నవి ప్యూరిఫైడ్ వాటర్, మన ఇళ్లలో తాగేవి ప్యూరిఫైడ్ వాటర్. అలాగే రెస్టారెంట్ గ్లాసుల్లో పోసేవి కూడా సేమ్ అయితే ప్యూరిఫైడ్ వాటర్ కదా. మరి అన్ని ఒకటే వాటర్ అయినప్పుడు మరి మనం ఎందుకు రెస్టారెంట్ వాటర్ కొనుక్కుని తాగడం? మన వాటర్ కొనుక్కుని తాగకుండా రెస్టారెంట్ వారు ప్రొవైడ్ చేసే వాటర్ తాగడం వల్ల మనం ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. ఇకపై ఈ విషయాన్ని ఆలోచించి మనీని అయితే సేవ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.